So guys, welcome to our channel. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం ఎల్పీలో సిఎస్సి బ్లాక్ టూర్ అయితే చేయబోతున్నాం అన్నట్టు. సో చాలా మంది అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు, అన్న ఒకసారి అయితే ఎల్పీలో సిఎస్సి బ్లాక్ ఎట్లా ఉంటుందో చూపెట్టమన్నారు కదా. సో దానికోసం అని మీకోసం అయితే నేను ఇప్పుడైతే సిఎస్సి బ్లాక్ టూర్ అయితే చేయబోతున్నాను. అంటే సిఎస్సి బ్లాక్లో క్లాసెస్ ఎలా ఉంటుంది, ల్యాబ్స్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి మీకు స్పష్టంగా అయితే చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే మీకు కనిపిస్తున్న లైక్ బటన్ అనేది లైక్ చేయండి, సో దట్ నాకైతే బూస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయాలో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడైతే మనం సిఎస్సి బ్లాక్లో ఉన్న క్లాసెస్ అయితే చూసేద్దాం. నార్మల్ క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా ఉంటుందో మీకు అయితే ప్రతి ఒక్కటి చూపెడతాను అన్నమాట. సో నాతో వచ్చాను గైస్. చూసుకోవచ్చు, బెంచ్కి వచ్చేసి 3 మెంబర్స్ అయితే కూర్చుంటారు అన్నమాట. ప్రతి క్లాస్కి అయితే మనకైతే ప్రొజెక్టర్ అయితే ఉంటుంది, అలాగే స్మార్ట్ బోర్డు కూడా ఉంటుంది. అట్లాగే వచ్చేసి మనకి ఏసీస్ అయితే కంపల్సరీ ఉంటుంది, వైఫై కూడా కంపల్సరీ అయితే ఉంటుందన్నమాట. సో చూసుకో, చైర్స్ అయితే ఏ విధంగా ఉంది, ఫుల్ కంఫర్టబుల్ అయితే చైర్స్ అయితే ఉంటాయన్నమాట. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో చైర్స్. సో ఇలా వినొచ్చు మన క్లాస్. మనం ఫస్ట్ బెంచ్ కూడా మనం నైస్ వినొచ్చు అన్నమాట. సో గైస్, ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్లాస్ రూమ్ అన్నమాట మన ఎల్పీలో. సో ఈ క్లాస్ రూమ్ ఎలా ఉంటుందని అంటే మనకి వచ్చేసి చైర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎందుకు తీసుకుంటారు స్టూడెంట్స్ అని అంటే, ఇది వచ్చేసి ఒకవేళ మీ క్లాస్లో ఫుల్ స్ట్రెంత్ ఉంది అనుకోండి, బాగా మంది స్ట్రెంత్స్ ఉంటే మనం వచ్చేసి ఈ క్లాస్ అయితే తీసుకుంటారు అన్నమాట ఫ్యాకల్టీ. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ప్రొజెక్టర్, 2 ప్రొజెక్టర్లు ఉన్నాయి, అలాగే ఏసీ ఉంది. సో ఈ విధంగా ఇంకో క్లాస్ కూడా ఉంటుంది గైస్, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఎల్పీలో ఉన్న సిఎస్సి బ్లాక్ టూర్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ అయితే చూసేద్దాము. సో కంప్యూటర్ ల్యాబ్లో ఏ విధంగా ఉంటుందో మీకు అయితే ఇప్పుడు కంప్యూటర్ చూపెడతాను. సో నాతో నచ్చేది గైస్. సో చూసుకోవచ్చు గైస్, ఇదే మన కంప్యూటర్ ల్యాబ్ అన్నమాట. సో ఈ కంప్యూటర్ ల్యాబ్లో ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ వేరే సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టికల్స్ ఉంటే స్టూడెంట్స్ వచ్చి అయితే ఇక్కడనైతే వాళ్ళైతే వర్క్ అయితే చేసుకుంటారు అన్నమాట. అలాగే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా కానీ, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ ఈ సిస్టంలోనే అయితే జరుగుతుంది అన్నమాట. సో మీరు అంతా చూసుకోవచ్చు, ఇక్కడనైతే ఒక ప్రొజెక్టర్ అయితే ఉంది, చూసుకోవచ్చు ప్రొజెక్టర్ ఉంది, అలాగే ఏసీ, అలాగే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. అలాగే మీకు వచ్చేసి మీకు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడనే ఫ్యాకల్టీ అయితే ఈయన కూర్చుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది గైస్ మన ఎల్పీలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్, చూసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసి సెమినార్ హాల్కి అయితే వెళ్ళిపోదాము. ఎల్పీలో సెమినార్ హాల్ ఎలా ఉంటుందో మీకు అయితే చూపెడతాను, నాతో వచ్చేయండి. సో చూసుకోవచ్చు గైస్, ఇదే సెమినార్ హాల్ అన్నమాట, మన ఎల్పీలో ఉన్న సెమినార్ హాల్. సో ఇక్కడ వచ్చేసి సెమినార్ జరుగుతాయి అన్నట్టు స్టూడెంట్స్కి, అలాగే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా చాలా మంది ఉంటే ఈ రూమ్లను అయితే జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు, దీంట్లో కూడా మీకు ప్రొజెక్టర్ అయితే ఉంది, అలాగే ఏసీ కూడా ఉంది, అలాగే మైక్ కూడా ఉంది. సో స్టూడెంట్స్కి అందరికీ వినిపించడానికి మైక్ కూడా ఉంది. అలాగే వచ్చేసి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, ఏసీ కూడా ఉందన్నమాట. సో ఇది కంప్లీట్గా మన సెమినార్ హాల్, ఎల్పీలో ఉన్న సిఎస్సి బ్లాక్లో ఉన్న సెమినార్ హాల్ అన్నమాట గైస్. సో గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు నా వెనక వచ్చేసి కెరియర్ గైడెన్స్ సెల్ అయితే ఉందన్నమాట. సో ఈ కెరియర్ గైడెన్స్ సెల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చేసి మన టీసీపీస్ అయితే ఉంటారన్నమాట. మనకి ఏ విధంగా ఏ డౌట్స్ ఉన్నా, ప్లేస్మెంట్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా కానీ మనం వెళ్ళి మన టీసీపీ కలిపి మన డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి కామన్ టీసీపీ ఆఫీస్ వచ్చేసి ఇక పక్కనే ఉంటుంది అన్నమాట. సో ఆ విండోకి వెళ్ళి మనం అయితే మన డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో గైస్, ఇప్పుడు మనం వచ్చేసి మన ఫ్యాకల్టీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. ఈ ఫ్యాకల్టీ రూమ్ ప్రతి బ్లాక్కి ప్రతి ఫ్యాకల్టీ రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో మన టీచర్స్ బ్లాక్ మన ఎల్పీ టచ్లో తెలుస్తుంది అన్నట్టు ఏ సిట్టింగ్ ప్లాన్ ఎక్కడ ఉంటుంది టీచర్ అని. సో మనం వచ్చేసి మనం ఇలా ఈ విధంగా వెళ్తే మన ఫ్యాకల్టీ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్, చూసుకోవచ్చు. సో ప్రతి క్యాబిన్ ప్రతి ఫ్యాకల్టీకి అయితే సపరేట్ ఉంటుంది అన్నమాట. సో గైస్ చూసుకోవచ్చు, ఇప్పుడు నా వెనక వచ్చేసి ఎల్పీలో ఉన్న లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ అయితే వాళ్ళకి కావాల్సిన బుక్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చి చదువుకుంటారు అనమాట. సో లోపల చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్స్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని అయితే అలా ఉంటుందన్నమాట. అట్లాగే మన బుక్స్, మన బ్యాగ్స్ అయితే ఇక్కడనైతే పెట్టుకోవాలో చూసుకోవచ్చు. మనం ఈయనైతే బుక్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు మన వెనక అయితే వచ్చేసి ఎల్పీ టక్ షాప్ అయితే ఉందన్నమాట. సో ప్రతి ఒక్క బ్లాక్కి అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టక్ షాప్ అయితే ఉంటుందన్నమాట. ఈ టక్ షాప్లో ఏంటిదని అంటే ప్రతి ఒక్క స్టేషనరీ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ ప్రింట్అవుట్ అయినా కానీ, లైక్ పెన్సిల్, పెన్, స్కేల్ ఆర్ ఎనీథింగ్, ఎలాంటి స్టేషనరీ కావాలన్నా మనం ఇక్కడ టక్ షాప్లోనే అయితే దొరుకుతుంది అనమాట. మీకు ఒకసారి చూపెడతాను ఏ విధంగా ఉందో టక్ షాప్, నాతో వచ్చేయండి.
సో గైస్ మనం చూసుకోవచ్చు వెనకాల అయితే లిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి బ్లాక్కి అయితే లిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో స్టూడెంట్స్ వాళ్ళు నడవలేకుండా ఉంటే అయితే లిఫ్ట్ని అయితే వెళ్ళిపోతారన్నమాట. సో ఇక్కడనైతే ప్రతి బ్లాక్కి 9 లెవెల్స్ అయితే ఉంటాయి. సో దానికోసం అని లిఫ్ట్స్ అయితే కంపల్సరీ పెట్టారన్నమాట. లిఫ్ట్స్ అయితే ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం అయితే వచ్చేసి ప్లేస్మెంట్ సెల్ దగ్గర అయితే ఉన్నాం. మనం ఎల్పీలో ప్లేస్మెంట్ సెల్ ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మీకు అయితే ప్రతి ఒక్కరు చూపెడతాను. సో నా వెనుక చూసుకోవచ్చు గైస్, ఈ స్టూడెంట్స్ వచ్చేసి 62.72 ల్యాక్ ప్యాకేజ్ అయితే వచ్చిందన్నమాట. సో గైస్ నా వెనుక చూస్తున్నా కదా, ఇదే వచ్చేసి ఎల్పీతో టైఅప్ అయ్యి రిక్రూట్ చేసే కంపెనీస్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు అక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడాబీ, అలాగే ఫోన్పే, శాంసంగ్, హెచ్పి ఇలాంటి కంపెనీస్, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఎల్పీతోని టైఅప్ అయ్యి రిక్రూట్ అయితే చేస్తాయి అన్నమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 64 ఎల్పీ అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా నా వెనక వచ్చేసి క్యాబ్ జెమినై ఆఫీస్ అయితే ఎల్పీలో అయితే ఉందన్నమాట. సో రీసెంట్లీనే ఎల్పీ వాళ్ళు క్యాబ్ జెమినైతో అయితే కొలాబరేట్ అయ్యారన్నమాట. సో ఇక్కడ క్యాబ్ జెమినై ఆఫీస్ ఎందుకు ఉంటుందంటే, స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు డ్రైవ్కి అప్లై చేస్తే వాళ్ళ ఎగ్జామ్స్ అయితే డైరెక్ట్ క్యాబ్ జెమినై వాళ్ళ ఆఫీస్లోనే అయితే ఎల్పీ లోపలనైతే జరుగుతాయన్నమాట. సో ఇదైతే బిగ్ అచీవ్మెంట్ అన్నమాట గైస్. ఎందుకనంటే ఎల్పీ స్టూడెంట్స్కి అయితే క్యాబ్ జెమినైకి అయితే ఎలిజిబుల్ కోసం చాలా స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారు. చాలా మెంబర్స్ని అయితే తీసుకున్నాను అన్నమాట, చూసుకోవచ్చు. సో అది వచ్చేసి క్యాబ్ జెమినై ఆఫీస్ అన్నమాట గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి ఇన్నోవేషన్ స్టూడియో అయితే చూద్దాము, లోపల ఏ విధంగా ఉంటుందో, ఎట్లా ఉంటుందో. సో ఇన్నోవేషన్ స్టూడియో అంటే ఏంటిదని అంటే, మన ఎల్పీ స్టూడెంట్స్ అయితే వాళ్ళ న్యూ ఐడియాతో అయితే ఇక్కడ ఇన్వైట్ అయితే చేస్తారు అన్నాడు, కొత్త కొత్త ప్రొడక్ట్స్. సో లోపల ఏమేమి ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్ చేశారో మనం అయితే వెళ్ళి చూసేద్దాం. ఇన్నోవేషన్ స్టూడియో ఎంట్రన్స్ అన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడనైతే టంగ్ స్టైల్స్ అలా ఇక్కడ ఏమేమి ఉంటాయో ఇక్కడ ఈ బోర్డు మీద అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా వెంటనే మనం వెళ్ళి ఇన్నోవేషన్ స్టూడియో లోపల ఏమేమి చేశారో చూసేద్దాం. గైస్ మనమైతే ఇప్పుడు ఇన్నోవేషన్ స్టూడియో లోపలికి అయితే వచ్చేసాము. సో మీకు మొత్తం చూపెడతా స్టూడెంట్స్ ఏ విధంగా చేశారో. మీరు ఒక్కసారి అయితే రైట్ సైడ్ చూసుకోండి గైస్ ఏ విధంగా ఉందో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడనైతే మన బస్ అయితే ఉంది, అది ఎలక్ట్రిక్ బస్ అన్నట్టు. స్టూడెంట్స్ ఎల్పీ స్టూడెంట్స్ అయితే ఎలక్ట్రిక్ బస్ అయితే చేశారన్నమాట. అలా ఇక్కడ చూసుకోవచ్చు స్కూటీ అలాంటి, ఇక్కడ చూసుకో సైకిల్, బుల్లెట్ అండ్ ఏరోప్లేన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఏరోప్లేన్ కూడా చేశారు. చాలా గైస్, చాలా అంటే చాలా చేశారు ఇక్కడ ఇన్నోవేషన్లో. సో గైస్ ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళైతే అవార్డ్స్ వచ్చిన ప్రైజెస్ అయితే ఇక్కడ పెట్టి ఉంచారు. సో చూసుకోవచ్చు ఎన్ని ప్రైజెస్ వచ్చాయో స్టూడెంట్స్ ఇన్నోవేషన్ వల్ల. సో మీరు కూడా ఇన్నోవేషన్ చేయొచ్చు గైస్, ఎల్పీకి వచ్చి ఇన్నోవేషన్ స్టూడియోలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. మీ కొత్త ఐడియాస్తో ఏమంటుంది ఇన్వెషన్ చేయొచ్చు. సో గైస్ ఇప్పుడు నా వెనక వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అయితే ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదైనా ఇన్నోవేషన్లో వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ వాడదాం అనుకుంటే వాళ్ళు అయితే ఈ ల్యాబ్లోనైతే వాళ్ళ ఇన్వెన్షన్ అయితే చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇంకా ఫుల్ ల్యాబ్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం మనం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇక్కడ అయితే ఉన్నాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏఐతో యూజ్ చేసిన మిషన్స్ అయితే ఉన్నాయి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. అక్కడ డ్రోన్ ఉంది, అలాగే ఒక కెమెరా లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ చెప్పినట్టు ఇక్కడ ఫుల్ ల్యాబ్స్ ఉన్నాయి అని చెప్పా గైస్, చూసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ ల్యాబ్ కూడా ఉంది. సో ఇక్కడ రోబోటిక్స్ ఏమైనా యూజ్ చేద్దాం అనుకుంటే స్టూడెంట్స్ వచ్చి దీంట్లో అయితే వర్క్ చేసుకోవచ్చు. అలాగే నా వెనకనైతే వచ్చేసి స్టూడెంట్ ప్రాజెక్ట్ ల్యాబ్ అయితే ఉంది. మీకు ఏ ప్రాజెక్ట్ ఉన్నా కానీ స్టూడెంట్స్ అయితే వచ్చి ఇక్కడ అయితే ప్రాజెక్ట్ అయితే చేసుకుంటారు అన్నమాట ఈ ల్యాబ్లో. ఇంకోటి వచ్చేసి అక్కడ ప్రోటోటైపింగ్ ల్యాబ్ కూడా ఉంది. ప్రోటోటైపింగ్ ల్యాబ్ అంటే ఏంటంటే, ఏదైనా మీరు ఇన్వెన్షన్ చేద్దాం అనుకుంటే దాన్ని డెమో మోడల్గా ఏదైనా ప్రోటోటైప్ చేద్దాం అనుకుంటే మీరైతే ఇక్కడ ఖర్చు అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కంప్లీట్లీ మన ఎల్పీలో ఉన్న ఇన్నోవేషన్ స్టూడియో టూర్ అన్నమాట గైస్. ఇది కంప్లీట్లీ ఎవరంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా కానీ మీరైతే ఇలా వచ్చి ఇన్వెంట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు నా వెనకనైతే ఎడ్యూ రెవల్యూషన్, ఎల్పీయూ ఎడ్యూ రెవల్యూషన్ అయితే ఉందన్నమాట. ఎల్పీయూలో ఎడ్యూ రెవల్యూషన్ అంటే ఏంటిది అంటే, కొత్త ప్రోగ్రామ్ అయితే ఎల్పీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో ఈ ఎడ్యూ రెవల్యూషన్ అంటే ఏంటిదంటే, ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి. సో మీకు ఆ క్లాసెస్ ఈ సెమిస్టర్లో నేను ఈ క్లాసెస్ నాకు పర్ఫెక్ట్ అంటే మీరైతే ఎడ్యూ రెవల్యూషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఏంటి వస్తుంది అంటే, మీకు క్లాసెస్ ఉండవు, అదే డైరెక్ట్ మీకు ఎగ్జామ్ పెట్టి మీకు అయితే గ్రేడ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది బెనిఫిట్ ఆఫ్ ఎడ్యూ రెవల్యూషన్. అలాగే గేమిఫైడ్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. సో గైస్ ఇప్పుడు మీరు ఎల్పీలో జాయిన్ అవుదాం అనుకుంటే మీకైతే మోస్ట్ అవైటెడ్ స్కాలర్షిప్ అయితే ఇస్తారన్నమాట. మోస్ట్ అవైటెడ్ స్కాలర్షిప్ అంటే ఎట్లా అంటే, మీకైతే 100% స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు 100% స్కాలర్షిప్ ఎలా క్లెయిమ్ చేయాలని అంటే, మీరు ఒకవేళ మీ స్టేట్ మీరు బోర్డు టాపర్ అయింది అనుకోండి, మీకైతే 100% స్కాలర్షిప్ ఇస్తారు అనమాట. మీరు చూసుకోవచ్చు ఎల్పీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వెరీ లెవెల్ ఉంటుంది కదా, చూసుకోవచ్చు మీరు ఒక్క విధంగా ఏ విధంగా ఉందో ఎల్పీ స్ట్రక్చర్ మొత్తం.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఒక లెవెల్‌లో ఉంటుంది. గ్రీనరీతోని మంచి పీస్‌ఫుల్ స్టడీ అయితే ఇక్కడ ఎల్‌పీలో అయితే ఉంటుందన్నమాట. సో గైస్ మన ఎల్‌పీలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్‌షిప్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ మనకి మీరు మీ బోర్డ్ స్టేట్ బోర్డ్ టాపర్ అయిందనుకో మీకైతే 100% స్కాలర్‌షిప్ ఇస్తారు విత్ అకామిడేషన్. అలాగే వచ్చేసి మీరు మీ పేరెంట్స్ ఆర్మీ ఆర్ రిటైరింగ్ ఆర్మీ ఫోర్స్‌లో ఉన్నారనుకోండి మీకైతే ఎల్‌పీ రక్షక సమ్మాన్ ఇస్తారు. అలాగే ఎల్‌పీ శిక్ష సమ్మాన్ కూడా ఇస్తారన్నమాట. మీ పేరెంట్స్‌కి ఇట్లా ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటే మీకైతే ఎల్‌పీ శిక్ష సమ్మాన్ స్కాలర్‌షిప్ అయితే ఇస్తారన్నమాట. మీరైతే ఎల్‌పీలో జాయిన్ అయితేనైతే మీకైతే ఫుల్ ఆపర్చునిటీ ఉంటాయి గైస్. మీరు యూటిలైజ్ చేసుకుంటేనైతే మీరు ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తారన్నమాట. సో గైస్ ఇదే కంప్లీట్ ఎల్‌పీఓ ఒక సీఎస్‌సీ బ్లాక్ టూర్ అన్నమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ ఏ బ్లాక్ టూర్ కావాలో కూడా చెప్తే నేనైతే మీకు నెక్స్ట్ ఆ టూర్ బ్లాక్ ఒకటి చేస్తానన్నమాట. సో ఇంకా ఎవరైతే ఈ వీడియోకైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేయండి గైస్. నాకైతే సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్‌గా పెట్టనీకైతే ట్రై చేస్తాను అన్నమాట. సో గైస్ బాయ్.